ఆమె మంచిదే అండి. మరొకసారి కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రపంచంలో అతిపెద్ద వాటర్ ఫాల్స్ ఏదో తెలుసా మీకు? ప్రపంచంలోనే వాటర్ ఫాల్స్ అంటే ఏంటి తెలుసా? కొండ మీద నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి, వాటిని వాటర్ ఫాల్స్ అంటారు, జలపాతాలు అంటారు కదా. సో ప్రపంచంలోనే నయగరా వాటర్ ఫాల్స్ అని ఉంటాయి. అవి చాలా పెద్దవి, చాలా ఎత్తులో ఉంటాయి నయగరా వాటర్ ఫాల్స్ అనేవి. అయితే ఒకరోజు ఒక ఆయన ఈ దరి నుంచి ఆ దరికి ఒక తాడు కట్టేసి, మీరు సర్కస్లో చూసారా, ఒక 2 కర్రల నుంచి పెట్టి తాడు కట్టి ఒక కర్ర పట్టుకొని దాని మీద నడుచుకుంటూ వెళ్తారు. అలాగే ఆ వ్యక్తి ఆ ఎత్తైన ఆ కొండ దగ్గర ఆ వాల్స్ ఏవైతే నయగరా ఫాల్స్ ఉన్నాయో అక్కడ ఈ దరి నుంచి ఆ దరికి ఒక తాడు కట్టి ఒక కర్ర చేతులు పట్టుకొని వెళ్తూ ఉన్నాడంట. చాలా లోతుంటుంది, కొంచెం స్లిప్ అయినా కానీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే ధైర్యంగా నమ్మకం పెట్టుకొని ఆ కర్ర పట్టుకొని ధైర్యంగా వెళ్తూ ఉన్నాడంట. కిందున్న జనాలందరూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంట, చప్పట్లు కొడుతూ ఉన్నారు, మీరు సాధించగలరు, రండి రండి అనేసి. అయితే ఆ వ్యక్తి ఏమాత్రం కూడా ధైర్యపడకుండా, అపనమ్మకం ఉంచుకోకుండా ధైర్యంగా ముందు చూస్తూ వెళ్ళిపోయాడు. అయితే ఈ దరి నుంచి ఆ దరికి కొంచెం సమయంలోనే వచ్చేసాడు. వచ్చేసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారంట. ఎందుకని? అది చాలా హైట్లో ఉంటుంది, చాలా పొడవు ఉంటుంది నయగరా ఫాల్స్ అనేవి. అయితే వాటిని చూస్తేనే ఒకటి ఆనందంగా ఉంటుంది, వాటి దగ్గరికి వెళ్తే గుండెలు మాత్రం లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉండే, అంత భయంకరంగా ఉంటుంది. అయితే ఆ వ్యక్తి దాన్ని దాటి ఇటువైపు వచ్చాడు కాబట్టి వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉన్నారంట, చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అయితే మళ్ళీ అడిగారు, మీరు అటు నుంచి ఇటు వచ్చారు కదా, మళ్ళీ ఇటువైపు నుంచి అటు వెళ్ళగలరా అనేసి అడిగారంట. అడిగితే ఏమోనండి నేను చెప్పలేనండి, వాళ్ళు మాత్రము మీరు ఖచ్చితంగా వెళ్ళగలరు. అదేంటి మీకు నా మీద అంత నమ్మకం ఉందా అంటే, అవును, అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళలేరా, ఖచ్చితంగా వెళ్తారు అని అనగానే ఆ వ్యక్తి అన్నాడంట, సరే నేను అటు నుంచి ఇటువైపు తేలిగ్గా వచ్చాను కదా, ఇటు నుంచి అటువైపు కూడా వెళ్తానని మీకు నమ్మకం ఉంది కదా, నా భుజాల మీద ఒకడు ఎక్కండి, నేను ఇటువైపు నుంచి అటువైపు తీసుకెళ్తా అన్నాడంట. ఏమన్నాడండి? నా భుజాల మీద ఒకళ్ళు ఎక్కి కూర్చోండి, నేను అటువైపు నుంచి ఇటువైపు ఎలాగైతే వచ్చానో ఇటువైపు నుంచి అటువైపు మిమ్మల్ని తీసుకొని వెళ్తా అన్నాడంట. అప్పుడు దాకా పొగిడి చప్పట్లు కొట్టిన వాళ్ళంతా సైలెంట్ అయిపోయారంట. ఎందుకని? అరే బాబు, నువ్వంటే వచ్చావు, మేము చప్పట్లు కొట్టాం, బాగానే ఉంది, మమ్మల్ని కూడా రమ్మంటే మేమే ఆడొచ్చేమి, ఒక కొంప తీసి కాలు జారినా కానీ వణుకొచ్చినా కానీ ఇద్దరం గాల్లో కలిసిపోతాం అనేసరికి, అదేంటి మీరు ఇప్పుడే కదా అన్నారు, మీ మీద చాలా నమ్మకం ఉంది, చాలా విశ్వాసం ఉంది, మీరు ఖచ్చితంగా వెళ్తారని బల్లగుద్ది చెప్పారు కదా, మరి రావడానికి ఏమైంది అనేసి ఆ వ్యక్తి అంటూ ఉంటే, ఈలోపు ఒక చిన్నపిల్లోడు వచ్చాడంట. ఒక చిన్నపిల్లోడు వచ్చి ఆయన భుజాల మీద ఎక్కి కూర్చున్నాడంట. ఎక్కి కూర్చొని సరే పదండి అన్నాడంట. ఆ వ్యక్తి లేచి ఇంకేం మాట్లాడకుండా మళ్ళీ ఆ తాడు మీద నడవడం ప్రారంభించాడు. ప్రారంభించిన వెంటనే చుట్టూ ఉన్నారు కదండి, పొగిడారు కదా, వాళ్ళందరూ తిట్టడం మొదలుపెట్టారు. ఎందుకని? ఆ పిల్లోడు ఎక్కాడు కదా, ఆ పిల్లోని తిడుతూ ఉన్నారు, అరే మీ అమ్మా నాన్నలకు తెలిస్తే ఏమవుతుంది, కొడతారు కదా, తిడతారు కదా, నీకు అసలు భయం లేదా, కొంచెం కాలు జారినా నీ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది, చనిపోతావు, అది ఇదని బాగా తిడుతూ ఉన్నారంట. అయితే ఆ పిల్లోడు ఇవేం పట్టించుకోకుండా ఎక్కి కూర్చుంటే ఆ వ్యక్తి అదే ధైర్యంతో అదే నమ్మకంతో ఈ వైపు నుంచి ఆ వైపుకి తాడు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. చాలా సక్సెస్కి వెళ్ళిపోయారు, అందరు క్లాప్స్ కొట్టారు. మళ్ళీ ఆ పిల్లోడి దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటే, నువ్వు ఎందుకు ఇలా చేసావు, మీ అమ్మలకు తెలిస్తే వాళ్ళు భయపడతారు కదా, తిడతారు కదా అనంలోనే మా అమ్మ నాన్న ఎవరో కాదు, ఈయనేనండి మా నాన్నగారు అనేసి అన్నాడంట. అనంలోనే వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకనండి? వాళ్ళ నాన్నైనా కానీ అంత ధైర్యం చేయలేరు కదా, ఎవరైనా చేస్తారా? మీరైతే చేస్తారా? నేనైతే చేయలేను, అంత ధైర్యం లేదు మనకి. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ వ్యక్తి ఎవరి మీద నమ్మకం ఉంచాడు? నమ్మకం ఉంచడమే కాదు, తన మీద ఆనుకున్నాడు, తండ్రి మీద. అయితే బైబిల్లో కూడా విశ్వాసులమైన మనమందరము, దేవుణ్ణి నమ్ముకున్న మనమందరము, మనలో ఏముంటుందని చెప్తుంది బైబిల్? రైట్, విశ్వాసం ఉంటుంది అని అన్నారు. కానీ ఆ విశ్వాసం ఎలా ఉండాలంట? దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆనుకొని జీవించేవారిగా ఉండాలి. దాన్నే నిజమైన విశ్వాసం అంటారు. ఇందాకలా యోనా గారు చెప్తూ సాక్ష్యం చెప్తూ ఉంటే మధ్యలో రక్తస్రావం గల స్త్రీ గురించి ప్రస్తావించారు కదా. ఆమె ఏం చేసింది?
తన గత కాలంలో ఏం చేసింది? తన ఆస్తిని అమ్మేసింది, పొలాలు అమ్మేసింది, తనకి ఇల్లు కూడా పోయింది, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది. వైద్యులకని, లేదా మంత్రగాళ్ళకని, లేదా ఇంకా ఉంటారు కదా మంత్రసానులకు అనేసి ఖర్చు పెట్టేసింది. ఎందుకు? తనకున్న ఆ యొక్క వ్యాధిని బట్టి. రక్తస్రావం, స్త్రీలకి రక్తస్రావం అనేది చాలా బాధాకరమైంది. సో కానీ ఆమెకి ప్రతిరోజు అది జరుగుతుందంట. అంటే ఇంకా ఎంత బాధ ఉంటుందో కదండి. తట్టుకోలేక అక్కడికి ఇక్కడికి తిరిగి బాగు చేయించుకోవాలనేసి స్వస్థపడాలని తిరిగింది, కానీ ఎక్కడ కూడా ప్రయోజనం లేకపోయింది. కానీ ఎవరో చెప్తుంటే వినిందంట. ఏం వినింది? ఇదిగో నజరేతు వాడైన యేసుక్రీస్తు అనే ఒక అతను ఉన్నాడు, అతన్ని ముట్టుకుంటేనే స్వస్థపడుతున్నారు, మాట్లాడితేనే స్వస్థపడుతున్నారు, గుడ్డివాడికి కళ్ళు వస్తున్నాయి, కాళ్ళు లేని వాడికి కాళ్ళు వస్తున్నాయి, చనిపోయిన వాళ్ళు సైతము లేచి కూర్చుంటున్నారు అనేసరికి ఈమె నమ్మిందంట. నమ్మేసి విశ్వాసం ఉంచింది. ఎటువంటి విశ్వాసం? మామూలుగా మనం ఉంచుతాం కదా. మనం ఎలా ఉంచుతాం? ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ రాయి వేస్తే ఏ రాయి తగిలిద్దో, ఇటు చర్చికి వస్తూనే ఉంటాం, అటువైపు వెళ్ళి చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటాం. అట్లాంటి విశ్వాసం పెట్టుకోలేదు ఆమె. ఎటువంటి విశ్వాసం పెట్టుకుంది? తనకి బంధువులు లేరు, స్నేహితులు లేరు, అందరూ విడిచిపెట్టారు, ఆస్తి లేదు, ఒక్కతే నిలబడి ఉంది. ఇంకా ఒక్కతే ఉంది లైఫ్లో. అరే ఏదైతే అది అయిపోయింది, ఏదైతే అది అయిపోయింది. నేను వెళ్ళి ఆయన పాదాల మీద పడతాను, నేను వెళ్ళి ఆయన శరణు వేడుతాను, నేను వెళ్ళి ఆయన్ని ప్రాధేయపడతాను. దేనికోసం? నన్ను ఈ బాధ నుంచి విడిపించమని అనేసి గట్టి నమ్మకం పెట్టుకొని వెళ్ళిందంట. కానీ ఆ బాధతోనే, ఆ పెయిన్తోనే వెళ్ళింది, నొప్పులు పడుతూనే వెళ్ళింది. కానీ వెళ్ళంగలోనే భయం వేసింది. ఎందుకు? క్రీస్తు వస్తుంటే జన సమూహాలు వస్తాయంట. బైబిల్ అదే రాయబడింది. దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు వస్తారు అని రాయబడిందా? లేదు, జన సమూహము అని ఉంది. జన సమూహము అంటే 10 మంది 20 మంది లేదు, వేల మంది వస్తున్నారు. వాళ్ళందరం చూసి అయ్యో నేను దేవుని దగ్గరికి చేరగలను, అసలు ఆయనతో మాట్లాడగలనా, ఆయన నన్ను చూస్తాడా అనేసి తనలో కలవరం పుట్టింది. అయినా కానీ అరే లేదు, నేను వెనక్కి అడుగు వెయ్యను, ఇప్పటికి నేను చాలా చూశాను, ఎక్కడికో తిరిగాను, ఇంక ఈయనే నాకున్న ఆధారము, ఈయన మీద విశ్వాసం ఉంచి వెళ్తాననేసి వెళ్ళింది. పాపం ఆ నెట్టుకునే ఆ సమయంలో కింద పడిపోయి ఉండొచ్చు, లేదా ఆమె నడవలేక పడిపోయి ఉండొచ్చు, తెలియదు. కానీ వెళ్ళి ఆమె ఏం చేసింది? ఆమెకు ఒకటే నమ్మకం, అరే ఆయన నీళ్ళు తాగినా, ఆయన కనీసం ఆయన నాతో మాట్లాడపోయినా పర్లేదు, నన్ను ముట్టుకుపోయినా పర్లేదు, జస్ట్ నేను వెళ్ళి ఆయన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుంటే చాలు, నేను స్వస్థపడతాను, నేను బాగుపడతానని విశ్వసించింది అంట. వెంటనే వెళ్ళి వస్త్రాన్ని ఎప్పుడైతే ముట్టుకుందో వెంటనే ఆమె ఏమైపోయింది? స్వస్థపడింది. ఎంత గొప్ప అద్భుతం కదండి, స్వస్థపడింది. అలాగే బైబిల్లో మనం కొంతమందిని చూస్తే, నేను ఒక 3 వ్యక్తులను చూపించి ముగిస్తాను. మొదటిగా బైబిల్లో మన తండ్రి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? అబ్రహాము తండ్రి. ఎవరండి? అబ్రహాము తండ్రి. ఆయనకున్నంతటి విశ్వాసము బైబిల్లో కూడా ఎవరికి లేదు. ఎందుకని? అప్పట్లో దేవుడెవరో ఎవరికి తెలియదు. అబ్రహాం గారు ఏ వృత్తి చేస్తూ ఉంటారండి? బొమ్మలు తయారు చేస్తూ ఉంటాడు. బొమ్మలు తయారు చేసి వీళ్ళేరా బాబు దేవుళ్ళు అనేసి అందరికీ అమ్ముతూ ఉంటాడు. అబ్రహాం గారు చేసే పని అది. అయితే ఆయన అనుకున్నాడు, ఒకరోజు ఆలోచించాడంట, అరే ఈ దేవుణ్ణి నేనే కదా తయారు చేస్తుంది, తీసుకెళ్ళి నేను అమ్ముతున్నాను, వాళ్ళు తీసుకెళ్ళి దానికి పూజలు చేస్తున్నారు, ఆ దేవుడు కనీసం మాట్లాడతాడా అంటే తనలో తాను అనుకున్నాడు అబ్రహాం గారు. ఎందుకు? నా చేతులతో నిర్మించబడిన ఈ బొమ్మ నాకు సహాయం చేస్తుందా? చేయలేదు కదా. ఇప్పుడు మనం మట్టి బొమ్మ చేస్తామండి, గురిగీలని చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు. ఎర్రమట్టి నల్లమట్టి తెచ్చుకొని కోరిగిన్నెలు అనేసి తపాలు అనేసి చేస్తూ ఉంటారు. దాంట్లో మీరు అన్నం వండుతారా? కొంచెం నీళ్ళు పోస్తేనే మళ్ళీ ముద్ద అయిపోయింది కదా. అలాగే అబ్రహాం గారు అనుకొని అరే ఇది కాదు అనేసి అనుకుంటున్నప్పుడు ఒక స్వరం వినపడిందంట. ఏం వినపడింది? స్వరం వినపడింది. ఆయనేమి దేవుడు కనిపించలేదు, జస్ట్ స్వరం వినపడింది. ఇదిగో నేనే నిజమైన దేవుడిని, నీకు అనుగ్రహించు, నీకు పాలు తేనెలు ప్రవహించో దేశాన్ని అనుగ్రహిస్తాను, నువ్వు బయలుదేరి వెళ్ళు. ఏమన్నాడు?
బయలుదేరి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోండి అంటే మీరేం చేస్తారు? మీరేం చేస్తారండి? మీకు ఇల్లు ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు, మీకు గృహం ఉంది, మీకంటూ ఒక ఊరుంది, అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. కానీ అబ్రహాంకి దేవుడు ఏమైనా చెప్పాడా? అయ్యా నువ్వు ఈ ప్రదేశానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు నివసించు, అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి అని చెప్పాడా దేవుడు? ఏం చెప్పలా. లేచి బయలుదేరి వెళ్ళిపో, ఒకటే మాట. ఆ మాటను పట్టుకొని అబ్రహాం గారు లేచి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఎవరు నమ్మాలో తెలీదు. దేవుడు ఏం చెప్పలేదు, కానీ నాతో మాట్లాడాడు. అంటే ఆయన నిజమైన దేవుడు. ఈ బొమ్మల్లో లేదు జీవం, జీవం కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను వెళ్ళిపోతాననేసి అబ్రహాం గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి సంతానం లేదు. ఆయన తమ్ముళ్ళని కొంతమంది ఆయనకి ఉన్న రిలేటివ్స్ని ఎవరైతే ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళారు. అయితే అబ్రహాం గారికి ఒక చిన్న ఆశ, లైక్ ఏమంటారు, పిల్లలు కావాలనేసి, వాళ్ళ భార్య అయిన శారా గారికి పిల్లలు కావాలనేసి ఒక చిన్న ఆశ ఉంది. దేవుడికి సమస్తం ఎరిగిన దేవుడు కదండి. దేవుడు అన్నాడు, ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. ఏది? పాలు తేనెలు ప్రవహించి దేశం చేరకముందే ఒక వాగ్దానం చేశాడు. ఇదో అబ్రహాము, నీకు ఒక కుమారుణ్ణి దయచేస్తానంటే ఆయన విశ్వాసం ఉంచాడు. శారా గారు నమ్మలేదు. కానీ తర్వాత కొంతకాలం తర్వాత దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఇస్సాకుని బహుమానంగా ఇచ్చాడు. ఎవరైనా నమ్ముతారా? 99 సంవత్సరాలు పిల్లలు పుడతారంటే నమ్ముతారండి? ఎత్తికెళ్ళి 6 అడుగుల గోతిలో పాతి పెట్టాల్సిన వయసులో పిల్లలు పుడతారంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. కానీ అబ్రహాం గారు ఒకటే, ఏంటిది? విశ్వాసం. దేనికి అంత విశ్వాసం? నాతో మాట్లాడిన దేవుడు జీవం కలిగిన దేవుడు, సజీవుడు. ఆయన మాట వింటే నేను ఆయన దగ్గరికి చేరగలను, ఏదైనా సాధ్యం చేయగల దేవుడు అనేసి ఆయన మాట చొప్పున వింటూ వెళ్ళిపోయాడు. అలాగే దేవుడిచ్చిన కుమారుడు ఏదైతే బహుమానం ఉందో బైబిల్లో రాయబడింది. దేవుడు కుమారుడు ఏంటంట? బహుమానం అంట, మనకిచ్చే బహుమానం కుమారులు. సో ఆ కుమారుని దేవుడు ఇచ్చాడు. అదే కుమారుణ్ణి కొంతకాలం తర్వాత బలివ్వమని అడిగాడంట. మీ అందరికీ తెలుసు కదా. అప్పుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి కొండ మీదకి తీసుకెళ్ళి కత్తి తీసుకొని పొడిచాడు కదా. మరి ఏం చేశాడు? పొడవలేదా? చంపలేదా? మరి ఏం చేశాడండి? ఆయన తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఇంట్లో శారాకి ఏం చెప్పాలో అర్థం కాల. ఎవరైనా తల్లి ఇదిగో నీ కొడుకుని చంపడానికి తీసుకెళ్తానా అంటే ఒప్పుకునిద్దండి? సచ్చినా ఒప్పుకోరు. కావాలంటే ఆయన కొట్టైనా, ఇంట్లో పెట్టి తాళాలు వేసైనా, లోపల కూర్చోబెట్టింది, కానీ పంపించదు కదా. శారాకి ఏం చెప్పాలి? ఇదిగో నేను బలి ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్పేసి తన కుమారుని తీసుకుని బయలుదేరాడంట. కట్టెలు ఉన్నాయి, బలి ఇవ్వడానికి అగ్ని కూడా ఉంది, అన్ని సమస్తము తీసుకొని బయలుదేరారు ఇద్దరు. ఎవరు? తండ్రి కొడుకులు. ఎవరెవరు వాళ్ళు? అబ్రహాం గారు, ఇస్సాకు గారు. ఇద్దరు బయలుదేరారు. వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు అడిగాడంట అబ్రహాంని, నాయనా మన దగ్గర కట్టెలు ఉన్నాయి, బాగానే ఉంది, నిప్పు రాజేస్తాం, అది బాగానే ఉంది, కొండ మీద అంటున్నావు, అది ఇంకా బాగుంది, మరి బలి ఇవ్వడానికి గొర్రెపిల్లేది? గొర్రెపిల్ల లేదు, కనీసం పావురం కూడా లేదు. మరి దేని బలిస్తున్నాం మనం? కట్టెలనా మంటనా అనేసి. అంటే ఇవన్నీ అడగలేదులేండి, మనం బలి ఇవ్వడానికి ఏమి లేదు కదా అనేసి అబ్రహాం గారిని అడిగితే అబ్రహాం గారు ఏమన్నారు? నువ్వేరా బలి, నిన్నే దేవుడు అడిగాడు, నేను బలి ఇవ్వడానికే తీసుకెళ్తున్నాను అనేసి అన్నాడా? అనలేదు. దేవుడే చూసుకుంటాడులే, దేవుడే చూసుకుంటాడులే. ఎంత ఎంత నమ్మకం అండి అబ్రహాం గారికి. మొదట జస్ట్ మాట విని ఎటు వెళ్ళాలో తెలియకపోయినా బయలుదేరి వెళ్ళిపోయాడు. నీకు సంతానాన్ని ఇస్తాను అంటే అతనికి 100 సంవత్సరాలు వచ్చినా కానీ విశ్వాసం ఉంచి నమ్మాడు. అరే నీకు పుట్టిన కుమారుని బలివ్వు నాకంటే వెంటనే మారు మాట్లాడకుండా, ప్రభువా నువ్వే కదా ఇచ్చింది, ఒక్క కుమారుని ఇచ్చావు, ఒక 2-3 ఏమి ఇవ్వలేదు కదా, ఇచ్చిన ఒక్క కుమారుని కూడా బలి ఇవ్వమని అడుగుతున్నావు, ఇది ఎక్కడ న్యాయమయ్యా అనేసి అడిగాడా? అది లేదు. సో ఆరంభం నుంచి దేవుడి మీద ఆనుకొని సాగుతున్నాడు. దేవుడు ఏం చెప్పినా కానీ నో అనట్లేదు, నాకు అసాధ్యము అనట్లేదు, నా వల్ల కాదు అనట్లేదు, నేను రాలేను, వెళ్ళలేను, చేయలేనని కూడా అనట్లేదు. అపనమ్మకమైన మాటలు, అవిశ్వాసపు మాటలు అతని నోటి వెంట రాలేదు. కేవలం ఒకటే వచ్చింది. ఏంటిది? అది
నీ చిత్తమే జరుగును అని వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఇస్సాకుని బలిమండంలోని వెంటనే తీసుకుని వెళ్ళిపోయాడు. ఏ నమ్మకంతో వెళ్ళిపోయి ఉంటాడండి అబ్రహాము? ఒక కుమారుడే కదా, మరి ఏ నమ్మకంతో బలి ఇవ్వడానికి వెళ్ళాడు? దేవుడు చేసిన ఒక వాగ్దానం గుర్తుందా మీకు? ఆయన ఒక వాగ్దానం చేశాడు, అబ్రహాము నీ సంతానము ఒకసారి వెళ్ళి సముద్రం ఒడ్డున ఇసుకని లెక్కేయగలవా? లెక్కేయలేవు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలని లెక్కేయగలవా? లెక్కేయలేవు. అంతగా విస్తరింపజేస్తానంటే దేవుడి ఆ మాటను పట్టుకొని అబ్రహాం గారు విశ్వసించాడు. అరే, ఆకాశపు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత నా సంతానాన్ని చేస్తా అన్నాడు. ఒక కుమారుని బలిస్తే ఇంకొక కుమారుని ఇస్తాడు, అతను పోతే ఇంకొకరిని ఇస్తాడు, ఇచ్చింది ఆయనే తీసుకునేది ఆయనే కదా, ఇంకా నాకేమైంది అనేసి సంతోషంగా తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు. బలివడానికి వెళ్ళిపోయి బలిపీఠం కట్టాడు. కుమారుణ్ణి కట్టేసి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి అంటే, కుమారుడు కూడా తండ్రి మాటకి లోబడ్డాడు. ఏంటి నాన్న నన్ను బలిపీఠం మీద పడుకోబెడుతున్నావు ఏంటి, నన్ను బలిస్తున్నావా, నేను నీకు ఒక్క కుమారుణ్ణే కదా, నేను చనిపోతే మళ్ళీ నీకు ఎవరు ఉండరు కదా అనేసి ఆ వ్యక్తి ఏమని అన్నాడండి? ఇస్సాకు ఏం అనలేదు. ఎందుకని? తండ్రి అయిన అబ్రహాంకి ఎంతటి విశ్వాసం ఉందో, ఎంతటి నమ్మకం ఉందో, అదే విశ్వాసము, అదే నమ్మకము, అదే పెంపకంలో అబ్రహాం గారు ఇస్సాకుని పెంచారు. కాబట్టే అతను కూడా ఏ మారు మాట్లాడలేదు. నువ్వేం చేసినా నాకు ఇష్టం అన్నట్టు సైలెంట్గా పడుకున్నాడంట. చంపడానికి కత్తెట్టాడు. దేవుడికి కూడా ఆ విశ్వాసాన్ని చూసి ముచ్చటేసిందేమో, అబ్రహాము వద్దు, ఇస్సాకుని చంపొద్దు. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. ఏమర్థమైంది? దేవుడికి అప్పుడు అర్థమైంది అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో. ఆ కత్తి తీసుకొని గుండెలో పొడుచుకోమన్నా కానీ పొడుచుకుంటాడు. దాన్ని ఏమంటాం మనం? దాన్ని ఏమంటారండి? కొన్ని మాటలు వింటూ ఉంటాం కదా మన సమాజంలో. ఏంటి, నీకోసం నాకు గుండె కోసి ఇస్తాను, ప్రాణాలు ఇస్తాను, ప్రాణాలు తీసుకుంటాను, కావాలంటే ప్రాణాలు కూడా తీస్తాను. ఇవన్నీ ఇప్పుడు కాలంలో వినే ఉంటారు మీరంతా కదండి. మీ కాలాల్లో ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు అవి కామన్ అయిపోయాయి. రోజు నీకోసం నా ప్రాణం ఇస్తా, ప్రాణాలు తీస్తా అనేసి. కానీ దేవుడికి ఎప్పుడు అర్థమైంది? తనకిచ్చిన బహుమానాన్ని కూడా కాదని తనకి దేవునికి ఇవ్వడానికి వెళ్ళిపోయినప్పుడే దేవుడికి అర్థమైపోయింది, అరే అబ్రహాము సామాన్యుడు కాదు, ఏంటిది గొప్ప విశ్వాసుడు అనేసి దేవుడికి అర్థమైపోయింది. ముచ్చటేసింది. దేవుడికి ఫస్ట్ ఆరంభించినప్పుడు అర్థం కాలేదంటారా? తెలుసు. ఎందుకు ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు? ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా, ఎంత దేవుని నమ్ముకున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఒకనొక పరిస్థితుల్లో ఎవరైనా కానీ పడిపోవచ్చు, దేవుడి నుంచి దూరం అవ్వచ్చు. అది ఎంత కఠినమైందో, అంత కఠినమైంది మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం నిలబడగలమా లేదా అనేది అబ్రహాములో చూడాలనుకున్నాడు దేవుడు. కానీ అబ్రహాము ఓడిపోయాడా? ఓడిపోలేదు. చివరికి బైబిల్ అంతటిలో కాదు, ప్రపంచం మొత్తంలో కాదు, యుగయుగాలు భూమి అంతరించే వరకు క్రీస్తును నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఎవరవుతారు? అబ్రహాము యొక్క సంతానమే, పిల్లలే కదండి. ఎంత గొప్ప ఆధిక్యత కదా. అలాగే బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే మీరే పేరు చెప్పాలి. యాకోబు కాదండి, యోబు గారు. ఎవరండి? యోబు గారు ఎందుకు వచ్చారు మధ్యలోకి? ఎందుకు వచ్చారు? యోబు చరిత్ర మీ అందరికీ తెలుసా? అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటనే ఉన్నాం. చర్చిలో ఎక్కువ వినపడేది యోబు గారి చరిత్రే. యోబు గారిది, అబ్రహాం గారిది. యోబు గారిది ఎందుకు వచ్చింది అంటే, యోబు గారికి ఏమైంది? ఆయన కూడా సమస్తాన్ని కోల్పోయాడంట. దేవుడు ప్రపంచం మొత్తంలో నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడరా బాబు అనేసి ఎతికితే యోబు కనిపించాడంట. యోబు కనిపించి దేవుడు ఆనందపడతా ఉంటే సాతానైన అపవాది వెళ్ళేసి దేవుడి దగ్గరికి, హహా నువ్వు ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, స్టేటస్ ఇచ్చావు, అందరిలోకెల్లా గొప్పగా నిలబెట్టావు, కాబట్టి వాడు నీ దగ్గర నీతిగా ఉంటున్నాడు, అంతే, ఏం లేదాడ. నువ్వు డబ్బు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, అందరిలోకెల్లా పై స్థాయిలో నుంచోబెట్టావు. ఎవరిని? యోబుని.
అంత స్థాయిలో ఏ కష్టం లేకుండా ఉన్నాడు కాబట్టి నిన్ను సేవిస్తున్నాడు. ఏదైనా కష్టం వస్తే దేవుడు ఎవడరా, యెహోవా ఎవడరా అనేసి వెళ్ళిపోతాడు. అనే సనంగంలోనే దేవుడు అన్నాడంట, సరే నీ మాట ప్రకారమే వెళ్దాం, నువ్వు ఏమన్నా చెయ్యి, ఎవరిని, యోబుని ఏమన్నా చేసుకో, కానీ తన ప్రాణం తీయొద్దు, ఏమన్నా చెయ్యి అనేసి సాతాన్ని పంపిస్తే వాడు ఏం చేశాడండి? చేయకూడని పనులన్నీ చేశాడు. మొదట ఆస్తిని కూల్చేశాడు, ఒంటిలేమి లైక్ గుర్రాలేమి వాటన్నిటినీ అగ్నిగంధకాలతో కాల్చేశాడు, తన సంతానాన్ని కూడా చంపేశాడు, అందరినీ చంపేశాడు, ఆస్తిని తీసేశాడు, చివరికి తను నడవలేని పరిస్థితికి తీసుకొచ్చేసాడు. ఏం వ్యాధి వచ్చిందండి యోబు గారికి? కుష్ఠవ్యాధి వచ్చేసింది. ఒళ్ళంతా దద్దుర్లు బొబ్బలు వచ్చేసాయి. ఈ సీసా పెంకు పెట్టుకొని గీక్కునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఎలాంటివాడు? మన భాషలో చెప్పాలంటే సీఎంఓ పిఎంఓ అనుకోండి. ఇప్పుడు మోదీ గారు ఉన్నారా? ఎవరైనా ప్రైమ్ మినిస్టర్, అందరూ తెలుసు. అయితే ఆయన మన దగ్గరికి వచ్చి మాట్లాడతాడా? మాట్లాడ్డు. ఫర్ సపోజ్ ఆయనే మన ఇంటి ముందు అనుకుందాం, ఎలా ఉంటుందండి? అరే ఎలా బతికినోడు ఎలా అయిపోయాడురా అనేసి అంటారు కదా. అలాగే యోబు గారు రోడ్డు పక్కన కుక్కలు పడుకునే దగ్గర పడుకొని చిల్లర పెంకు అంటే గాజు పెంకు తీసుకొని గీక్కుంటూ ఉంటుంటే ఆ నొప్పి భరించలేక బాధపడుతున్నాడు. అలాగే మౌనంగా ఉన్నాడు. స్నేహితులు వచ్చారంట. స్నేహితులు వచ్చి ఏం చేశారండి? ఒక పాట కూడా ఉంది కదా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో, నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో కదా. స్నేహితులు వచ్చి ఏం చేశారంట? అరే వాడు యోబు కదా, ఏంటి అలా పడిపోయాడు? ఆస్తి ఏమైపోయింది? అంతస్తు ఏమైపోయింది? స్టేటస్ ఏమైపోయింది? అరే పనోళ్ళు లేరి, పిల్లలేరి, ఏంటి ఇలా అడుక్కునేవాడికంటే దారుణంగా ఉన్నాడేంటి అనేసి దగ్గరకు కూడా రావట్లేదంట. దగ్గరికి రాకపోగా ఇంకా మాటలు ఉంటాయి కదా, ఈ సూటిపోటి మాటలు మీ అందరికి బాగా తెలుసు ఆడవాళ్ళకి. ఎందుకని? అక్కడ ఏం జరిగిందో మనకు అనవసరం. అక్కడ నిజమేంటిదో అబద్ధం ఏంటిదో మనం పట్టించుకో. ఒక సంగతి చెవులో పడింది అంటే మనం 100 బయటకు వదులుతాం కదా. అలాగే ఆ స్నేహితులు కూడా అంటున్నారంట, యోబు రోజు ఉదయాన్నే లేచి దేవునికి బలులు ఇస్తావు కదా, నీ పిల్లల కోసం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తారేమో అనేసి బలులు ఇస్తావు, మీ కుటుంబం కోసం బలులు ఇస్తావు, ప్రార్థనలు చేస్తావు, డైలీ చర్చికి వస్తావు, అంత విశ్వాసంతో ఉంటావు, మరి నీకేంట్రా దేవుడు ఇలా చేశాడు అంటే నువ్వు కాని రాకుండా ఏదైనా పాపం చేస్తుంటావు, చీకట్లో ఏదైనా తప్పు చేసావేమో. లేదు దేవుడు ఇంత శాపం ఎందుకు ఇస్తాడు నీకు? ఇంత శాపగ్రస్తుడు ఎందుకు అవుతావు? ఎంత పెద్ద పాపం చేసావో అనేసి స్నేహితులు సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారంట, పొడుస్తున్నారు. అయితే యోబు గారు బాధపడలేదు, బాధపడకుండా మౌనంగా ఉన్నాడంట. అరే విరివల్లారా, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, మళ్ళీ తిరిగి ఆయనే ఇస్తాడు. ఈ అల్పకాల పాపభోగాల కోసం వేగిరి పడాల్సిన అవసరము నాకు లేదు. ఎందుకు? నేను ఇక్కడ ఎవరిని? యాత్రికుని మాత్రమే. మన లోకం ఇదే అండి, మన గృహం ఇదా కాదు, నిత్య జీవం పరలోకం. తిరిగి నేను అక్కడికి వెళ్ళాలి. ఈ మధ్య ప్రయాణంలో ఏది ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు అని సైలెంట్గా ఉన్నాడంట. స్నేహితులు వచ్చారు, తిట్టారు, వెళ్ళిపోయారు. అయితే దేవుడు అన్ని విషయాలలో ఘనమైంది ఒక విషయం ఎంచాడు. ఏంటిదండి? అన్ని విషయాలలో ఘనమైనదిగా ఒకటి ఎంచాడు బైబిల్. ఏంటిది అది? కరెక్ట్, వివాహము.
వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎందుకు? తన భార్య కావచ్చు, భర్త కావచ్చు, పురుషుడికి కావచ్చు, స్త్రీకి కావచ్చు, తన లైఫ్లోకి వచ్చే వాళ్ళు మరణించే వరకు వాళ్ళతోనే ఉంటారు కాబట్టి. సో వాళ్ళు మంచి మార్గంలో నడవాలి అన్నా, చెడిపోవాలి అన్నా, పడిపోవాలన్నా, తిరిగి కుటుంబాలకి దూరం అవ్వాలన్నా, కుటుంబాల్లో చిచ్చు పెట్టాలన్నా వాళ్ళిద్దరి వల్లే అవుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో ఘనమైందని ఎందుకు ఎంచారంటే వాళ్ళు బుద్ధిగా ఉంటే కుటుంబం అంతా చాలా పచ్చగా ఆనందంగా ఉంటారు. ఒక్కరు తేడాగా ఉన్నా కానీ మొత్తం అల్లకల్లోలమే, అందరు రోడ్డు మీద పడతారు. అందుకే ఘనంగా ఎంచాడు. ఆ ఘనమైన స్త్రీ వచ్చిందంట. ఎవరు? యోబు గారి భార్య. ఘనమైన స్త్రీ వచ్చి, భార్య ఏం చేయాలండి? బాధలో ఉన్న భర్తకి ఏం చేయాలి? ఓదార్పునివ్వాలి. ఏం కాదులేయ్యా, మళ్ళీ అన్నీ సమకూడతాయి, కలిసి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి వేడుకుందాం, అడుగుదాం అనేసి భార్య ఏం చేయాలి? సపోర్ట్ ఇవ్వాలి. కానీ అక్కడ ఏం చేశారు? ఆమె అంతకాలము ఆస్తిని అనుభవించారు, అంతకాలము సుఖభోగాలు అనుభవించారు, అంతకాలము యోబు ద్వారా కావాల్సినవన్నీ పొందుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అదే యోబు దీనస్థితిలోకి వచ్చేసరికి వచ్చి, నువ్వు ఎందుకు బ్రతికున్నావు? ఇంకా ఏమంటున్నారండి? నువ్వు ఎందుకు బ్రతికున్నావు? చచ్చిపోవచ్చు కదా. నీవు దేవుడు 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 అనేసి రోజు మొక్కుతావే, రోజు బలులిస్తావే, రోజు ప్రార్థన చేస్తావే, రోజు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతావే. మరి నీ దేవుడు ఏం చేశాడు? నిన్ను ఈడ్చుకొని వచ్చి రోడ్డు మీద పడేశాడు. ఇంకా దేవుణ్ణి పట్టుకుని వేలాడతావు ఎందుకు? దూషించి తిట్టి చచ్చిపో, నీ లైఫ్ వేస్ట్ అనేసి భార్య తిడుతుంటే అప్పుడు బాధేసిందంట. ఎవరికి? యోబు గారికి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తిట్టినా బాధ వేయలే, స్నేహితులు తిట్టినా అంత బాధ వేయలేదు, ఇంట్లో వాళ్ళు తిట్టినా బాధ వేయలే. కానీ తన జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆమె ఈ దేవుణ్ణి దూషించి చచ్చిపో అనేసి నానా మాట్లాడేసరికి యోబు గారికి బాధ కలిగిందంట. ఎందుకనండి? ఒక భర్త గురించి బాగా ఎవరికి తెలుస్తుంది? భార్యకే. ఇంకెవరికైనా తెలుస్తుందా? పిల్లలకి తెలియదు, ఆఖరికి తల్లిదండ్రులకు కూడా తెలీదు వాళ్ళ కుమారుడు గురించి. కానీ ఎవరికి తెలుసు? భార్యకి తెలుసు. అరే, నా గురించి మొత్తం తెలిసిన నా భార్య కూడా ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఇలా మాట్లాడుతుందండి అనేసి బాధపడుతూ బాధలోనే ఒక మాట అన్నాడు. ఏం మాట అది? మూర్ఖురాలా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, మరలా ఆయనే ఇస్తాడు. ఎంత గొప్ప మాట కదండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఆయన ఎంత గొప్ప విశ్వాసం కనపరిచాడు అక్కడ కదా. ఆయన దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, మళ్ళీ ఆయనే ఇస్తాడు. అబ్రహాం కూడా అదే విశ్వాసం కదండి. కుమారుని అడిగిన వెంటనే ఎందుకు బలి ఇవ్వడానికి వెళ్ళాడు? ఇన్ని చేసిన దేవుడు మళ్ళీ ఇంకో కుమారుని ఇవ్వడా, నాకు ఇస్తాడు అనేసి వెళ్ళిపోయాడు. యోబు గారు ఇవన్నీ తీసేసినా సరే అన్నీ ఇచ్చిన దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడుగా, నేను బాధపడాల్సిన అవసరం ఏముంది అనేసి అక్కడ కూడా అతని విశ్వాసాన్ని చంపుకోలేదు, దేవుణ్ణి దూషించలేదు. మనమైతే ఏం చేస్తామండి? చిన్న కష్టం చాలు, యోబుకి రావాల్సినంత శ్రమలు రావాల్సిన అవసరం లేదు, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అంత పెద్ద జాబ్ రావాల్సిన కూడా అవసరం లేదు. చిన్నదే. ఏంటిది? భర్త పడేసి కొట్టినా, పక్కింటోళ్ళు తిట్టినా, లేకపోతే ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినా, అది ఒక వారం రోజులు వదలకుండా పీడించినా, వీటిలో ఏది జరిగినా కానీ ఏం చేస్తాం? చూస్తున్నావా నువ్వు? చర్చికి వచ్చి చర్చికి వచ్చి చూస్తున్నావా? ఏందయ్యా